మధు, గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి మొత్తానికి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వెళ్ళినట్లుండవు, కొన్ని మీడియా అందరూ తనని ఇబ్బంది పెట్టారు, నన్ను ప్రశ్నించారని అంటుంది. అందరికీ నమస్కారం. నేను నిన్న ప్రెస్ మీట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఫస్ట్ థింగ్, ప్రెస్ మీట్ అంటే ఒకరు క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళకి ఫుల్ ఆన్సర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళాలి. ఆ విషయం మాకు తెలుసులే. కానీ నిన్న ప్రెస్ మీట్ లో ఏం జరిగిందో మీరు కూడా చూశారు. చూసాను. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది, ఇప్పుడు వెళ్తున్నా, కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేప్ చేసి హెరాస్ చేసి, తొందర ఎంతకన్నా ఎందుకు తొందర, వెయిట్. దీనికి మీరు ఏమంటారు సార్? డ్రామాలు ఆడించింది నేనే, ఒట్టి తమాషాకమ్మా. అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నాతో పండుకుంటావా, ఇంకొంత పండుకుంటావా, ఇంకొంత పండుకుంటావా అని చెప్పి ఇటువంటి గలీజ్ మాటలన్నీ మాట్లాడతా. వాట్సాప్ లో చేస్తే అని ఏం చేయాలా? బయటకు వస్తే ఇది జైల్లో పెట్టాలా, బొక్కలో వేసి కొట్టాలా? అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఆమె అలా ఒత్తిడి చేసి ఉండాల్సిందేమో కదా. నాకు ప్రెస్ మీట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ అటెండింగ్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సరే, ఏంటి ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మరలా ఇంకో వీడియో వాడు వచ్చినట్లుంది. క్వశ్చన్ టు క్వశ్చన్ అడగకుండా అందరూ ఒకటేసారి మీద పడిపోతే నాకు కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. నేను బాధించబడ్డాను, నాకు కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. ఫ్రస్ట్రేషన్ అందరికి వస్తుందండి. కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ హెచ్సిటీజీ అనే టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే బీపీ తగ్గిపోతుంది. నేను ఫ్రస్ట్రేట్ అవడంలో తప్పు ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎందుకు? ఎవరి లైఫ్ మీద అయినా సరే కామెడీ చేసినా, జోకులు వేసినా సరే, ఐ లవ్ యూ అంటే మీనింగ్ ఏంటి అనేసి అడిగినా సరే, ఎక్కడైనా సరే రావాల్సిన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది మడిచి మనసు కూడా మడవాలా? ప్లస్ 25 crores గురించి మాట్లాడుకుందాం. చెప్పు. నేను ఎవరిని 25 crores అడగలేదు, అడగను కూడా. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు నా కోసం. ఆ అమ్మాయి దగ్గర 500 వీడియోలు ఉన్నాయంట. 500 వీడియోలు అంటే 500 ఇంటూ 5 25 కోట్లు వేసింది. తప్పే ఉంది. నేను నీకు ఊపిరిగట్టుగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. ఆ వాయిస్ రికార్డ్ అయితే నాది కాదు. ఇది ఇంకో అబద్ధమా? ఆ వాయిస్ రికార్డ్ నాది కాదు. వాయిస్ రికార్డ్ వినిపించేసరికి వినిపించే వాళ్ళకు కూడా నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, నాకే అర్థం కాలేదు నేను ఎప్పుడురా బాబు మాట్లాడాను అనేసి. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 100 చెబుతా. అండ్ ఇంకోటి, జర్నలిస్టులు, జర్నలిజం చేసేవాళ్ళు ఎథిక్స్తో కానీ, ప్రొఫెషనల్ ఎథిక్స్ కానీ, హ్యుమానిటీ కానీ ఉంటే అలా టీజ్ చెయ్యరు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఫీలింగ్స్ అన్నీ కూడా మాట్లాడుకున్నారు, రిపోర్టర్లు కూర్చోబెట్టుకుని. కానీ ఆ రిపోర్టర్లు కూడా కాస్త తెలివిమంతులే. ఎప్పటికైనా ఇది తల మీదకి వచ్చేటటువంటి వ్యవహారం అని ఆమెకే తెలియకుండా వీడియోలను కూడా రికార్డ్ చేసుకున్నారు. తేజస్వి లోగ్ హై హమారే పాస్, కితనే షాన్దార్ విచార్ రఖతే హై జీ. పెట్టుకున్నారు. ఓ, వాళ్ళు చేశారు ఇది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైతే జనసంద్రం కూర్చున్న వ్యక్తి అతనే రికార్డ్ చేశాడు, అతని దాంట్లో రాయించారు, అతను వీళ్ళు ఒకటేనా? అది వేరు వేరా? మొత్తం సార్ అంతా ఒకటే సార్, మొత్తం డ్రామా సార్. ఎఫ్ఎల్ఎం బై రవీందర్ బ్లాక్ బస్టర్. ఎలా తీసావురా? ఆ సినిమా తీసేవాడు ఎవడో చూసుకోవాలి. అలా టీజ్ఫుల్ గా కామెడీ చేసి ఒకరి జీవితం నీకు కామెడీ అవ్వచ్చేమో గానీ ఎవడి జీవితం వాడికి గొప్ప. గౌరవాన్ని ప్రాణాన్ని మంచి కాపాడుకోవాలి. ఒక్క పాలిపోయినాయి అనుకో మళ్ళీ తిరిగి రావు. అది తప్పైనా కానివ్వండి, ఒప్పైనా కానివ్వండి, ఎవ్వడు ఇరుక్కోవాలని చెప్పేసి, ఇలా అందరితో మాటలు పడాలని చెప్పేసి ఎవ్వడూ మీడియాకి ఎక్కడు. ఏమండి, ఎవరో ఎక్కడో ఏదో చేసుకుంది, బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి. వాటి వల్ల దేశానికి వచ్చే నష్టమే లేదు. వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చే ఉపయోగం కూడా లేదు. బుద్ధున్నాడు ఎవడో టీవీ లైట్ అండి, కానీ మేము వేస్తాం. అదే మా స్పెషాలిటీ. టీజ్ చేసే వాళ్ళనైతే మాకు కూడా లాస్ తెలుసు, మేము కూడా ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. పెద్ద వార్నింగ్ ఇది. అలా మీడియా వాళ్ళు పిలిచి టీజ్ చేయడం అంటే
మాకు కూడా ఫర్దర్ ప్రొసీజర్ తెలుసు. ఏదైనా సరే తెలుసుకొని మాట్లాడండి, బోత్ సైడ్స్. ఈ గేమ్ అంతా నువ్వు ఆడిందేరా. గేమ్ అంతా నీదే పవిత్ర, గోలేసింది నేను. పోలీస్ చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన